ఫ్రెండ్స్, ఇది వివో T3 Pro 5G మొబైల్. ఈ మొబైల్ కి FunTouchOS 15 కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట, బేస్డ్ ఆన్ Android 15. ఈ అప్డేట్ కరెక్ట్ గా నా డివైస్ కి January 2, 2025 అయితే ఈ అప్డేట్ వచ్చింది నా మొబైల్ కి అయితే. ఒకవేళ మీరు కూడా వివో T3 Pro 5G మొబైల్ వాడుతున్నట్టయితే మీరు అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళండి. మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్డేట్ సెక్షన్లోకి వెళ్తే టాప్లో మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు వర్షన్ టైల్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ నవ్ అని కనిపిస్తుంది అనమాట. అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అప్డేట్ చేసుకోమని అయితే వస్తుంది అనమాట. జనవరిలో FunTouchOS 15 అప్డేట్ ఓన్లీ T3 Proకే కాదు, వివో X80 Pro సిరీస్కి అండ్ వివో V27 Pro అండ్ T3 Pro అండ్ అలాగే T3 ఈ డివైస్కి అయితే జనవరిలో వస్తుంది అనమాట. మీరు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఉన్న మొబైల్స్ వాడుతున్నట్టయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ అయితే అప్డేట్ సెక్షన్లో వచ్చే ఉంటుంది, మీకు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ వివో T3 Pro 5G మొబైల్కి వచ్చిన FunTouchOS 15 అప్డేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే వివో మొబైల్స్ వాడుతున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఈ అప్డేట్కి సంబంధించి నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని ఫీచర్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తే లాగ్ అయిపోతుంది. 2 days యూజ్ చేసి FunTouchOS 15లో యాడ్ చేసిన ఫీచర్స్ గురించి అయితే సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఇంకా మనం అప్డేట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 15.1.6.6.W30 అనమాట. అండ్ ఈ ఫైల్ సైజ్ వచ్చేసి 2.56 GB అయితే ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ అప్డేట్ నాకు Jan 2, 2025 అయితే వచ్చింది. అండ్ ఇంకా అప్డేట్ క్యాటలాగ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన రికమెండెడ్ అని చెప్పేసి ఇక్కడ FunTouchOS 15 సపోర్టెడ్ బై Android 15 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. అక్కడ మీరు ఒకసారి చూడొచ్చు స్క్రీన్ పైన. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ లో చూసుకుంటే మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ చదవలేము మనము, ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. అండ్ ఇంకా వాల్ పేపర్స్ లో కొన్ని కొత్త వాల్ పేపర్స్ యాడ్ చేసామని అక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనం చూడాలి, ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత చెక్ చేసి మీకు అయితే అప్డేట్ చేస్తాను నేను. అండ్ ఇంకా హోమ్ స్క్రీన్ లో మనకి ఐకాన్ స్టైల్స్ అయితే యాడ్ చేశారనమాట. సో మనకు నచ్చిన ఐకాన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. వీటిని ఐకాన్ ప్యాక్స్ అంటారు అనమాట. అండ్ ఇంకా మనకి హోమ్ స్క్రీన్ విడ్జెట్స్ లో క్లాక్ స్టైల్ అయితే యాడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎన్హాన్సింగ్ ద స్టైల్ ఆఫ్ క్లాక్ కిట్స్ ఆన్ హోమ్ స్క్రీన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇంకా అల్ట్రా గేమ్ మోడ్లో వచ్చేసి 1 tap యాక్సెస్ టు స్మాల్ విండోస్ అని ఒక ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అయితే చెప్తాను ఎలా ఉంటుంది అనేది ఈ ఫీచరు. అండ్ స్క్రీన్ రికార్డింగ్కి అండ్ అలాగే స్క్రీన్ షాట్స్కి సంబంధించిన కొన్ని గెస్చర్స్ అయితే యాడ్ చేశారనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి స్మార్ట్ సైడ్ బార్ ఉంటుంది కదా, దీంట్లో మనకి స్క్రీన్ ట్రాన్స్లేషన్ అయితే యాడ్ చేశారనమాట. ఇది ఎట్లా వర్క్ అవుద్దాం మరి నాకు కూడా తెలియదు, చూద్దాం తర్వాత. అండ్ ఇంకా మనకి మొబైల్లో నోట్స్ యాప్ ఉంటుంది కదా, అందులో కూడా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ సెట్టింగ్స్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ లో అయితే చాలా యాడ్ చేశారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో కూడా చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కొన్ని ఆప్టిమైజేషన్స్ అయితే మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ సెట్టింగ్స్ యాక్సెసిబిలిటీలో కూడా కొన్ని ఆప్టిమైజేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ అలాగే ఇంకా డైనమిక్ ఎఫెక్ట్స్ లో కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు. మనకి గ్యాలరీ ఉంటుంది కదా, అదే ఆల్బమ్స్, వివో ఆల్బమ్స్ యాప్ ఉంటుంది కదా, అందులో కూడా మనకి చాలా ఆప్టిమైజేషన్స్ అండ్ చాలా యాడెడ్ ఫీచర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు. సర్కిల్ టు సర్చ్ కూడా తీసుకొస్తున్నారు అనమాట ఈ అప్డేట్ లో వీళ్ళు. అండ్ ఇంకా ఫైనల్ గా కొన్ని థీమ్స్ అయితే యాడ్ చేస్తున్నారు, కొత్త థీమ్స్. ఇవేంటి అనేది అప్డేట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు లైవ్ లో అయితే అప్డేట్ చేసి చూపిస్తా. సో చూసారు కదా, ఇవి ఈ అప్డేట్ లో యాడ్ చేసిన ఫీచర్స్ అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా మొబైల్ అయితే రీస్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ అప్డేట్ అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. సో ఇప్పుడు రీస్టార్టింగ్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. సో రీస్టార్ట్ చేసేద్దాం. చూడొచ్చు, రీస్టార్ట్ నౌ పైన క్లిక్ చేయగానే మొబైల్ అయితే ఆఫ్ అయిపోయింది, పవర్ ఆఫ్ అయిపోయింది. కొంతసేపటి తర్వాత అయితే మళ్ళీ పవర్ అయితే ఆన్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. యాప్స్ అన్ని కూడా మనకి ఆప్టిమైజ్ అవుతున్నాయి. మీరు స్క్రీన్ పైన పాపప్ అయితే వచ్చింది, అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు, అప్డేట్ అయితే ఫైనల్లీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది. FunTouchOS 15 అప్డేట్ అయితే వివో T3 Pro లో ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది, చూడొచ్చు, లోడ్ అవుతుంది హోమ్ స్క్రీన్ అంతా. అప్డేట్ చేసిన తర్వాత ఐకాన్స్ లో డిస్టెన్స్ అనేది పెరిగింది, మీరు చూడొచ్చు. అప్డేట్ చేయకముందు ఇలా ఉంది, అప్డేట్ చేసిన తర్వాత ఇలా ఉంది. కొంచెం యూజ్ చేస్తుంటే కొంచెం స్మూత్ అనిపిస్తుంది. FunTouchOS 14 కన్నా కొంచెం 15 బెటర్ అయితే ఉంది యానిమేషన్స్ లో. చూడొచ్చు, అప్డేట్ అయితే ఫైనల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ FunTouchOS 15 అండ్ Android 15 అని చెప్పేసి మెన్షన్ చేశారు, అక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. మధ్యలో మనకి పెద్దగా FunTouchOS అని అయితే కనిపిస్తుంది. అండ్ నోటిఫికేషన్ స్టేటస్ బార్ లో చేంజెస్ ఏం లేవు, సేమ్ అలానే ఉంది. కొంచెం ఏదైనా చేంజెస్ తీసుకొస్తే బాగుండేది. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, కొంచెం ఈ ఐకాన్ స్టైల్స్ అండ్ ఇవన్నీ చేంజ్ అయినాయి అనమాట. ఇంతకుముందు వేరేలా ఉండేది, కొంచెం ఇప్పుడు చేంజ్ అయినాయి. మీరు నోటీస్ చేయొచ్చు స్క్రీన్ పైన. ఈ సెట్టింగ్స్లో వచ్చిన చేంజెస్ అయితే బాగానే ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి జనరల్ యానిమేషన్స్లో కూడా ఏం చేంజెస్ లేవు. ఇంతకుముందు ఎలా ఉండేనో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి అనమాట.
కొంచెం ఏమైనా అప్డేట్ చేస్తే బాగుండేది. ఇందులో అంత పెద్ద చేంజెస్ అయితే నాకు ఏం అనిపించట్లేదు. చూస్తాను మొత్తం అంతా యూజ్ చేసి ఒకసారి ఇందులో వచ్చిన చేంజెస్ ఏంటి, అండ్ అసలు వీళ్ళు FunTouchOS 15లో ఏం యాడ్ చేశారు అండ్ ఏం బెటర్ ఉన్నాయి, ఏం బాగాలేవు అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. సో చూసారు కదా, ఇది Vivo T3 Pro 5G FunTouchOS 15 బీటా ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.